మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇక నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ అల్లు అర్జున్ కు విధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక అటు నాంపల్లిలోనే ఇటు హైకోర్టులోనూ కూడా వాదనలు నడిచాయి. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు అల్లు అర్జున్. తన మీద ఉన్న కేసులన్నీ కూడా కొట్టేయాలంటూ కూడా కోర్టుని కోరగా కోర్టు దానికి అంగీకరించలేదు. ఇక మేము కేసులన్నీ కొట్టేయడం అయితే కుదరదు అన్నారు. ఇక వాదనలు విన్న కోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తాత్కాలిక బెయిల్ ని ఇస్తూ పూచీకత్తుతో ఆయన్ని విడుదల చేయడం జరిగింది. ఇక ఇదే నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక గోస్వామి అలానే 2017లో షారుఖ్ ఖాన్ కేసుని ఆధారంగా తీసుకుని ఆ కేసులో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ఆధారంగా తీసుకొని ఈ రోజు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఒక్క రోజు కూడా అంటే చంచలగూడ జైలుకి వెళ్తారు అని అందరూ అనుకున్నారు అల్లు అర్జున్. ఇక ఒక్క రోజు కూడా అల్లు అర్జున్ చంచలగూడ జైలుకి వెళ్ళట్లేదు. ఇక ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ మళ్ళీ తిరిగి వచ్చేసారంటూ ఇటు పవన్ కళ్యాణ్ ఒక్క ఫోన్ కాల్ తో అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చిందంటూ కూడా ఒక పక్క చర్చ నడుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడాను అల్లు ఆర్మీకి ఇది మంచి న్యూస్ అని చెప్పొచ్చు. అలానే అల్లు అర్జున్ కి కూడా భారీ ఊరటగా చెప్పొచ్చు. అల్లు అర్జున్ బెయిల్ మీద ఇప్పుడు బయటకు వచ్చేసారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇక నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ అల్లు అర్జున్ కు విధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక అటు నాంపల్లిలోనే ఇటు హైకోర్టులోనూ కూడా వాదనలు నడిచాయి. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు అల్లు అర్జున్. తన మీద ఉన్న కేసులన్నీ కూడా కొట్టేయాలంటూ కూడా కోర్టుని కోరగా కోర్టు దానికి అంగీకరించలేదు. ఇక మేము కేసులన్నీ కొట్టేయడం అయితే కుదరదు అన్నారు. ఇక వాదనలు విన్న కోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తాత్కాలిక బెయిల్ ని ఇస్తూ పూచీకత్తుతో ఆయన్ని విడుదల చేయడం జరిగింది. ఇక ఇదే నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక గోస్వామి అలానే 2017లో షారుఖ్ ఖాన్ కేసుని ఆధారంగా తీసుకుని ఆ కేసులో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ఆధారంగా తీసుకొని ఈ రోజు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఒక్క రోజు కూడా అంటే చంచలగూడ జైలుకి వెళ్తారు అని అందరూ అనుకున్నారు అల్లు అర్జున్. ఇక ఒక్క రోజు కూడా అల్లు అర్జున్ చంచలగూడ జైలుకి వెళ్ళట్లేదు. ఇక ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ మళ్ళీ తిరిగి వచ్చేసారంటూ ఇటు పవన్ కళ్యాణ్ ఒక్క ఫోన్ కాల్ తో అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చిందంటూ కూడా ఒక పక్క చర్చ నడుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడాను అల్లు ఆర్మీకి ఇది మంచి న్యూస్ అని చెప్పొచ్చు. అలానే అల్లు అర్జున్ కి కూడా భారీ ఊరటగా చెప్పొచ్చు. అల్లు అర్జున్ బెయిల్ మీద ఇప్పుడు బయటకు వచ్చేసారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇక నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ అల్లు అర్జున్ కు విధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక అటు నాంపల్లిలోనే ఇటు హైకోర్టులోనూ కూడా వాదనలు నడిచాయి. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు అల్లు అర్జున్. తన మీద ఉన్న కేసులన్నీ కూడా కొట్టేయాలంటూ కూడా కోర్టుని కోరగా కోర్టు దానికి అంగీకరించలేదు. ఇక మేము కేసులన్నీ కొట్టేయడం అయితే కుదరదు అన్నారు. ఇక వాదనలు విన్న కోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తాత్కాలిక బెయిల్ ని ఇస్తూ పూచీకత్తుతో ఆయన్ని విడుదల చేయడం జరిగింది. ఇక ఇదే నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక గోస్వామి అలానే 2017లో షారుఖ్ ఖాన్ కేసుని ఆధారంగా తీసుకుని ఆ కేసులో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ఆధారంగా తీసుకొని ఈ రోజు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఒక్క రోజు కూడా అంటే చంచలగూడ జైలుకి వెళ్తారు అని అందరూ అనుకున్నారు అల్లు అర్జున్. ఇక ఒక్క రోజు కూడా అల్లు అర్జున్ చంచలగూడ జైలుకి వెళ్ళట్లేదు. ఇక ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ మళ్ళీ తిరిగి వచ్చేసారంటూ ఇటు పవన్ కళ్యాణ్ ఒక్క ఫోన్ కాల్ తో అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చిందంటూ కూడా ఒక పక్క చర్చ నడుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడాను అల్లు ఆర్మీకి ఇది మంచి న్యూస్ అని చెప్పొచ్చు. అలానే అల్లు అర్జున్ కి కూడా భారీ ఊరటగా చెప్పొచ్చు. అల్లు అర్జున్ బెయిల్ మీద ఇప్పుడు బయటకు వచ్చేసారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇక నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ అల్లు అర్జున్ కు విధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక అటు నాంపల్లిలోనే ఇటు హైకోర్టులోనూ కూడా వాదనలు నడిచాయి. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు అల్లు అర్జున్. తన మీద ఉన్న కేసులన్నీ కూడా కొట్టేయాలంటూ కూడా కోర్టుని కోరగా కోర్టు దానికి అంగీకరించలేదు. ఇక మేము కేసులన్నీ కొట్టేయడం అయితే కుదరదు అన్నారు. ఇక వాదనలు విన్న కోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తాత్కాలిక బెయిల్ ని ఇస్తూ పూచీకత్తుతో ఆయన్ని విడుదల చేయడం జరిగింది. ఇక ఇదే నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక గోస్వామి అలానే 2017లో షారుఖ్ ఖాన్ కేసుని ఆధారంగా తీసుకుని ఆ కేసులో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ఆధారంగా తీసుకొని ఈ రోజు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఒక్క రోజు కూడా అంటే చంచలగూడ జైలుకి వెళ్తారు అని అందరూ అనుకున్నారు అల్లు అర్జున్. ఇక ఒక్క రోజు కూడా
అల్లు అర్జున్ చంచల్ కూడా జైలుకి వెళ్ళట్లేదు. ఇక ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ మళ్ళీ తిరిగి వచ్చేసారంటూ ఇటు పవన్ కళ్యాణ్ ఒక్క ఫోన్ కాల్ తో అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చిందంటూ కూడా ఒక పక్క చర్చ నడుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడాను అల్లు ఆర్మీకి ఇది మంచి న్యూస్ అని చెప్పొచ్చు. అలానే అల్లు అర్జున్ కి కూడా భారీ ఊరటగా చెప్పొచ్చు. అల్లు అర్జున్ బెయిల్ మీద ఇప్పుడు బయటకు వచ్చేసారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇక నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ అల్లు అర్జున్ కు విధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక అటు నాంపల్లిలోనే ఇటు హైకోర్టులోనూ కూడా వాదనలు నడిచాయి. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు అల్లు అర్జున్. తన మీద ఉన్న కేసులన్నీ కూడా కొట్టేయాలంటూ కూడా కోర్టుని కోరగా కోర్టు దానికి అంగీకరించలేదు. ఇక మేము కేసులన్నీ కొట్టేయడం అయితే కుదరదు అన్నారు. ఇక వాదనలు విన్న కోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తాత్కాలిక బెయిల్ ని ఇస్తూ పూచీకత్తుతో ఆయన్ని విడుదల చేయడం జరిగింది. ఇక ఇదే నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక గోస్వామి అలానే 2017లో షారుఖ్ ఖాన్ కేసుని ఆధారంగా తీసుకుని ఆ కేసులో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ఆధారంగా తీసుకుని ఈ రోజు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఒక్క రోజు కూడా అంటే చంచల్ కూడా జైలుకి వెళ్తారు అని అందరూ అనుకున్నారు అల్లు అర్జున్. ఇక ఒక్క రోజు కూడా అల్లు అర్జున్ చంచల్ కూడా జైలుకి వెళ్ళట్లేదు. ఇక ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ మళ్ళీ తిరిగి వచ్చేసారంటూ ఇటు పవన్ కళ్యాణ్ ఒక్క ఫోన్ కాల్ తో అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చిందంటూ కూడా ఒక పక్క చర్చ నడుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడాను అల్లు ఆర్మీకి ఇది మంచి న్యూస్ అని చెప్పొచ్చు. అలానే అల్లు అర్జున్ కి కూడా భారీ ఊరటగా చెప్పొచ్చు. అల్లు అర్జున్ బెయిల్ మీద ఇప్పుడు బయటకు వచ్చేసారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇక నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ అల్లు అర్జున్ కు విధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక అటు నాంపల్లిలోనే ఇటు హైకోర్టులోనూ కూడా వాదనలు నడిచాయి. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు అల్లు అర్జున్. తన మీద ఉన్న కేసులన్నీ కూడా కొట్టేయాలంటూ కూడా కోర్టుని కోరగా కోర్టు దానికి అంగీకరించలేదు. ఇక మేము కేసులన్నీ కొట్టేయడం అయితే కుదరదు అన్నారు. ఇక వాదనలు విన్న కోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తాత్కాలిక బెయిల్ ని ఇస్తూ పూచీకత్తుతో ఆయన్ని విడుదల చేయడం జరిగింది. ఇక ఇదే నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక గోస్వామి అలానే 2017లో షారుఖ్ ఖాన్ కేసుని ఆధారంగా తీసుకుని ఆ కేసులో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ఆధారంగా తీసుకుని ఈ రోజు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఒక్క రోజు కూడా అంటే చంచల్ కూడా జైలుకి వెళ్తారు అని అందరూ అనుకున్నారు అల్లు అర్జున్. ఇక ఒక్క రోజు కూడా అల్లు అర్జున్ చంచల్ కూడా జైలుకి వెళ్ళట్లేదు. ఇక ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ మళ్ళీ తిరిగి వచ్చేసారంటూ ఇటు పవన్ కళ్యాణ్ ఒక్క ఫోన్ కాల్ తో అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చిందంటూ కూడా ఒక పక్క చర్చ నడుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడాను అల్లు ఆర్మీకి ఇది మంచి న్యూస్ అని చెప్పొచ్చు. అలానే అల్లు అర్జున్ కి కూడా భారీ ఊరటగా చెప్పొచ్చు. అల్లు అర్జున్ బెయిల్ మీద ఇప్పుడు బయటకు వచ్చేసారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇక నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ అల్లు అర్జున్ కు విధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక అటు నాంపల్లిలోనే ఇటు హైకోర్టులోనూ కూడా వాదనలు నడిచాయి. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు అల్లు అర్జున్. తన మీద ఉన్న కేసులన్నీ కూడా కొట్టేయాలంటూ కూడా కోర్టుని కోరగా కోర్టు దానికి అంగీకరించలేదు. ఇక మేము కేసులన్నీ కొట్టేయడం అయితే కుదరదు అన్నారు. ఇక వాదనలు విన్న కోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తాత్కాలిక బెయిల్ ని ఇస్తూ పూచీకత్తుతో ఆయన్ని విడుదల చేయడం జరిగింది. ఇక ఇదే నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక గోస్వామి అలానే 2017లో షారుఖ్ ఖాన్ కేసుని ఆధారంగా తీసుకుని ఆ కేసులో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ఆధారంగా తీసుకుని ఈ రోజు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఒక్క రోజు కూడా అంటే చంచల్ కూడా జైలుకి వెళ్తారు అని అందరూ అనుకున్నారు అల్లు అర్జున్. ఇక ఒక్క రోజు కూడా అల్లు అర్జున్ చంచల్ కూడా జైలుకి వెళ్ళట్లేదు. ఇక ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ మళ్ళీ తిరిగి వచ్చేసారంటూ ఇటు పవన్ కళ్యాణ్ ఒక్క ఫోన్ కాల్ తో అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చిందంటూ కూడా ఒక పక్క చర్చ నడుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడాను అల్లు ఆర్మీకి ఇది మంచి న్యూస్ అని చెప్పొచ్చు. అలానే అల్లు అర్జున్ కి కూడా భారీ ఊరటగా చెప్పొచ్చు. అల్లు అర్జున్ బెయిల్ మీద ఇప్పుడు బయటకు వచ్చేసారు. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మనం టీవీ.